రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ వీడియోలో రైతన్నలకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. లైక్ చేయండి. లైక్ చేసి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. మన కోసం కాకుండా రైతన్న కోసం అన్న లైక్ చేయండి. వీడియోలోకి వెళ్తే రైతు బంధు 2024 ఆల్రెడీ 2 ఎకరాల లోపు అందరికి రైతు బంధు పడ్డది. కావాలంటే 2 ఎకరాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళని కనుక్కోండి. మాక్సిమం మన ఉన్న 33 జిల్లాల్లో 15 నుంచి 16 జిల్లాలకు పడ్డాయి. అందులో మాకు కూడా పడింది. ఒక ఎకరం 39 గుంటలకు 6,250 రూపాయలు మాకు కూడా పడిందండి. దీన్ని బట్టి ఓన్లీ రైతు బంధు 5,000 రూపాయలే సీఎం కేసీఆర్ యొక్క స్కీమును మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు. మరి నెక్స్ట్ టర్మ్ నుంచి మాత్రం రైతు నేస్తం కింద 7,500 రూపాయలు ఇస్తారేమో చూడాలా. ఈ రోజు మాత్రం రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా లండన్ నుంచి దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈవినింగ్ 5 నుంచి 6 మధ్యలో ప్రెస్ మీట్ లో 3, 4, 5 వీళ్ళందరికీ రైతు బంధు పడుతుందండి. ఎందుకంటే సీఎం గారు వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తున్నారు. 3, 4, 5 ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 9,000 కోట్లు అప్పు తీసుకున్న దాంట్లో నుంచి 2,000 కోట్లు రైతు బంధు కోసం యూజ్ చేస్తున్నారు. మిగతా 7,000 కోట్లు రుణమాఫీ. ఈ రుణమాఫీకి సంబంధించి రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ రోజే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి పథకం. అందరికీ మహాలక్ష్మి పథకం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ బ్యాంక్ అకౌంట్ అంటే ఆ మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి. రేషన్ కార్డు, ఈ రేషన్ కార్డులో కూడా ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకోకపోతే మహాలక్ష్మి పథకం కూడా రాదు. మహాలక్ష్మి పథకం కోసం మళ్ళీ 4 నెలలు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకోకపోతే February 1 నుంచి కూడా రేషన్ కార్డులో నేమ్ తీసేస్తారు. సో అట్లా తీసేయడం వల్ల బియ్యం కూడా రాదు. ఇప్పుడు ఈ రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా లేకపోతే రిపబ్లిక్ డే సందర్భంగా మహాలక్ష్మి పథకం గురించి అనౌన్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అట్లా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత విజిలెన్స్ అధికారులు ప్లస్ మన గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీలు ఇద్దరు కలిసి ఎవరైతే మహాలక్ష్మి పథకం కింద సెలెక్ట్ అయినారో వాళ్ళ ఇంటికి వచ్చి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఈ 3 జిరాక్స్లు తీసుకొని వెళ్తారు. సో ఎవరైతే మహాలక్ష్మి స్కీమ్ కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు కూడా మొబైల్ నంబర్ కూడా అవైలబుల్ లో ఉండేటట్టు చూసుకోండి. రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ జనవరి 31 వరకు లాస్ట్ డేట్ ఉందండి. ఎల్ఏసి చేసుకోండి. ఈ కేవైసీ చేసుకోకపోతే February నుంచి రేషన్ కూడా రాదు. ఈ రేషన్ కార్డు మార్పులు చేర్పులు చేసుకునే వారికి కూడా జనవరి 31 వరకే లాస్ట్ డేట్ అండి. ఎవరైనా రేషన్ కార్డు మార్చుకోవాలనుకుంటే లేకపోతే మీరు రేషన్ కార్డులో ఎవరైనా నేమ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడే చేసుకోండి. అభయస్థానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఈ రోజుకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సిలిండర్ గురించి 97 లక్షల మంది అప్లై చేసుకున్నారంట. హైయెస్ట్ రికార్డులు సిలిండర్ ధర. సో ఈ అభయస్థం 6 హామీల్లో ఎప్పుడు దేని గురించి దేనికి ఇవ్వాలి, ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఈ రోజు లిస్ట్ అనేది విడుదలయ్యే అవకాశం ఎక్కువగానుంది. 5 నుంచి 6 వరకు సీఎం లండన్ లోని దావోస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశం అనేది ఎక్కువగానే ఉంది. ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు. అందరు మైండ్ లో ఉన్న ఒక డౌట్, పాత డబుల్ బెడ్రూమ్ ఇల్లులలో మేము అది ప్రొసీజింగ్ లో ఉంది, పెండింగ్ లో ఉంది. మరి మాకు ఆ బిల్లులు వస్తాయా నమ్మకంతో మేము ఇల్లులు కట్టుకున్నాం. మరి బిల్లులు వస్తాయా లేకపోతే మా సొంత డబ్బులు వేసుకోవాలని ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క వ్యక్తి అయోమయానికి గురవుతున్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, సిఎస్ శాంతి కుమార్ గారు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ ఇల్లు అంటే అభయస్థంలో భాగంలో 6 పథకాల్లో భాగంగా ఒక పథకం ఇందిరమ్మ ఇల్లు కదా. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ లో ఏమని ఉంటదంటే ఆల్రెడీ సిఎస్ శాంతి కుమార్ కూడా పేర్కొనడం జరిగింది. ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రాసెసింగ్ లో ఉన్నాయో పెండింగ్ లో ఉన్నాయో వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళ బిల్ అనేది లేపిన తర్వాతనే కొత్త వారికి 5 లక్షల రూపాయల వరకు ఇంటిని కట్టుకోవడానికి అవకాశం ఉంది. పాత వాళ్ళు అయిపోయిన తర్వాతనే కొత్త వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి సిఎస్ శాంతి కుమార్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఎవరైతే బిల్లులు వస్తాయా రావా అని సతమతం అవుతున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. ఈ రోజు 5 నుంచి 6 గంటల వరకు 3, 4, 5 ఎకరాల వారికి కూడా రైతు బంధు పడుతుందండి.
కానీ ఇంకా 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు పడుతుందా పడదా అనేది ఈ రోజు గైడ్ లైన్స్ అనేది రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. సీఎం గారు దావోస్ నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో దీని గురించి మాట్లాడే అవకాశం ఉంది. అందరికీ ధన్యవాదాలు. రైతన్నకు నమస్కారం. జై జవాన్, జై కిసాన్, జై భారత్.